తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్లతో వైసీపీ నేతలు దోపిడీ చేశారని బీజేపీ నేత పి నవీన్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తిరుపతిలోని టీఆర్ బాండ్ల పేరుతో 4,000 కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగిందని అన్నారు. దీనిపై సిట్ లేదా విజిలెన్స్ తో విచారణ చేపట్టాలని ఆయన కోరారు. బాధితులను కార్పొరేటర్లు బెదిరించి బాండ్లు తీసుకున్నారని, ఈ సమస్యని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేస్తామని బీజేపీ నేత పి నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో నగరం అభివృద్ధి చెందాలని చెప్పని తిరుపతిలో ఉండే స్థానికులంతా కూడా మాస్టర్ ప్లాన్ రోడ్లు వేస్తామని చెప్పినటువంటి ప్రబుద్ధులకి స్వచ్ఛందంగా ముందుకొచ్చి రోడ్లకి కోసం తమ పూర్వీకులు తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి భూముల్ని ఇవ్వడం జరిగిందండి. మాస్టర్ ప్లాన్ రోడ్లు వేశారు, అవసరం ఉన్న చోట వేశారు, మేమంతా కూడా స్వాగతించాము. అవసరం లేని చోట కూడా రోడ్లు వేశారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు టీడీఆర్ బాండ్ల మాఫియా భర్తం పట్టండి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాశాను. సమాచార హక్కు చట్టం ద్వారా నగరపాలక సంస్థ అధికారులని కోరాను. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎవరైతే సబ్ రిజిస్ట్రార్గా ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ధరలను పెంచిచ్చారన్న దాని మీద కూడా సమాచార హక్కు చట్టం కింద మేము తీసుకుంటున్నాము. టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ద్వారా కానీ లేదా విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము.